ఇవాళ మీ జోస్ చూస్తుంటే ఒక పక్క పొలాలు కోతలు పడుతున్నారు, ఒక పక్క మండు టెండర్లు. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రతి మాటకి స్పందన చేస్తూ మేమున్నాము, మీరు ముందు నడవండి అని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఎలాంటి అనుమానం లేదు. మొన్న సురేందర్కు $63,000 వచ్చినాయి. ఈసారి 1,00,000 బరాబర్. అది ఎవరి వల్ల? మీ వల్ల. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా విజయానికి మూల స్తంభాలు ఎవరంటే కార్యకర్తలు. కార్యకర్తలను విస్మరించినటువంటి వ్యక్తి నాయకుడు కానే కాదు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పట్టించి కొట్టిపించిన నాయకుడు అంత దుర్మార్గం ఇంకో దుర్మార్గం ఉండడు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. జెండా పట్టేది మీరు, కండువ కప్పుకునేది మీరు, గల్లీలలో కోట్లు అడిగేది మీరు, మేమొస్తే సభ ఏర్పాటు చేసేది మీరు. మీ మనసు బాధ పెట్టకూడదు. మీ మనసు బాధ పెడితే పార్టీ మనసు బాధపడ్డట్లెక్క. అందుకే ఈరోజు సురేందర్ గారు ఓడినప్పటికీ ఆయనలో కూడా ఒక స్పీడ్ పెరిగింది, జోష్ పెరిగింది. ఈ జోషి 23 ఎలక్షన్ ఉంటే నువ్వు గెలిచిపోతుంటుంది. ఎవరో పరాయి వ్యక్తి వచ్చే పోటీ చేస్తే నువ్వు జోషి అప్పుడే చెప్పుకుంటే కార్యకర్తల జోషి వస్తుంటే నీకు జోషి వస్తుంటే మళ్ళీ ఇలా జెండా మళ్ళీ ఎల్లరెడీగా గులాబ్ జెండా ఎగిరింది. అయినా మీ పట్టు చూస్తుంటే ఓటమిని మీరు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్యే స్థానం పోగొట్టుకున్నప్పటికీ వచ్చే 5 సంవత్సరాల వరకు ఎంపీ గారు మనం ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎంపీ గారు అంటే మనకు ఉంటుంది, ఎంపీ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఒక సంకల్పం మీలో కనబడతా ఉంది. చాలా మంచి శుభపరిణామం. గాలి అనిల్ కుమార్ గారు అదృష్టవంతుడు. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి నాయకుడు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. బాన్స్వాడలో మొదలైన మీటింగు, జూకల్, మొన్న అందోల్, నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇంకో జైరాబాద్ మీటింగ్. సమావేశాలకు కార్యకర్తలను ఆహ్వానించమని నేను, హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు మన నాయకులు చెప్పాం. ఈనాడు ఎల్లారెడ్డి సమావేశం చూస్తుంటే ఒక్క కుర్చీ కాలేదు, మొత్తం పుల్లల్ని. అంటే మీలో ఆ పట్టుదల పెరిగింది. ఎవరేం చేయలేము. మీలో కోపం వచ్చిన దాగది, దయ వచ్చిన దాగది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది. దానికి మనం కొద్దిగా ఇక పోచారం గారు ఖాయమైపోయింది కదా, సరిగ్గా మేము ఓట్లు ఇంత కూర్చున్నా వస్తాయనుకుంటే కొంత కష్టపడాలి.
పాలిచ్చే బర్రె ఉన్నప్పటికీ పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? పిండుకోవాలి. ఇక బర్రె అయితే పాలు ఇస్తుంది కదా, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు బర్రె పాలు ఇస్తుందని. నువ్వు పోయి ముద్ద తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? రాదు. ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక ప్రభుత్వాలు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు బదనాం అయిపోయింది. ఈ ప్రభుత్వం 4 నెలలకే బదనాం అయిపోయింది. అది ఏం గట్టిబట్టి పాడైందో, ఏ సమయంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిందో కానీ అది అర్థమైతే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చినంత చెడ్డ పేరు మళ్ళీ ఇదివరకు ఏ ప్రభుత్వం రాలేదు. అది రావడానికి కారణం ఏంది? వాళ్ళు చేసుకున్నటువంటి పాపమే. ఎవరనో ఒక 10 మాటలు చెప్తే 10 దగ్గర 5, 6 ఇస్తారు. ఇంకో 5, 6 కాకపోతే దండం పెట్టి మళ్ళీ చేస్తామని చెప్పుకుంటారు. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు గుండె మీద చేయి వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. మీరు ఎవరెవరు మోసం చేయలేదు? అందరిని మోసం చేశారు. రైతులను మోసం చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు. రైతులకు ఇస్తారు రైతు బంధు లేకపోతే రైతు బంధు మొత్తం పడ్డదా? 2 లక్షల రుణమాఫీ అయిందా? 24 గంటల కరెంట్ వస్తుందా? క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారా? కౌలు చేసే రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిర్రా? వ్యవసాయం అయినటువంటి వ్యవసాయ కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిర్రా? మరి వ్యవసాయదారుడికి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏం చేసినావు? వ్యవసాయదారుడే ఇలా గుండె. ఏ ప్రభుత్వానికైనా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం తక్కువ ఉంటారు కానీ మన ఊళ్ళల్లో 70 నుంచి 80% మనమే ఉంటాం, కులం ఏదైనా మతం ఏదైనా. మరి మా ఉసు తగ్గుతుంది. మా తమ్ములు కొంతమంది ఆశపడ్డారు. నిజమే కేసీఆర్ గారు 10,000 ఇస్తున్న రైతు బంధు, ఆయన రేవంత్ వస్తే 15,000 ఇస్తారట. నమ్మి కేసీఆర్ రుణమాఫీ చెప్పలేదు, ఆయన రుణమాఫీ చెప్పిండు చేస్తారట. కేసీఆర్ గారు కాంట పెడితే బరాబరి కనీస మద్దతు ధర కొలిపిస్తుండు, వారం రోజుల పైసలు వేస్తుండు. కానీ నీకు 5 రోజులు లెక్కిస్తారట. నమ్మింది. మరి నమ్మిన దాంట్లో చేసింది రైతులకు. ఇవి పంటలు ఎండిపోయిన చూడొచ్చినవి ఇక్కడ లింగంపల్లి శివార్లో. అలాంటి పంటలు రాష్ట్రం మొత్తం 20 లక్షల ఎకరాలు ఎండినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు గుంట ఎండిందా? ఒక్క గుంటన్న పని పెరిగిపోయిందా? లేదు. రైతుకి ఇట్లా మోసం చేసి ఇక మా ఆడబిడ్డలైతే పాపం కళ్యాణ లక్ష్యం పోయి కళ్యాణ లక్ష రూపాయలతో కుల బంగారం ఇచ్చగట్టు గల మా ఆడబిడ్డలు